జగన్మోహన్ రెడ్డి కోసం పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అనలా, వెంకటేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి వైకాపా రాజకీయ నాయకుడిని చేశారని. ఎనీవేస్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు అసలు అల్టిమేట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అంబటి రాంబాబు 26వ తారీఖున బయటకు వస్తాడా? రాకపోవచ్చు. కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తిట్టిన కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది అంబటి రాంబాబుకి. తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు తిట్టినందుకు నమోదైన కేసు పైన బెయిల్ వచ్చింది. ఇప్పుడు లాటరీ టికెట్ల విషయం పైన అంబటి రాంబాబు జైల్లో ఉన్నాడు. రిమాండ్ 26వ తారీఖు దాకా ఉంది. దీంట్లో 5 రోజుల పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో అంబటి రాంబాబుని ఇంట్రాగేట్ చేస్తారు నాకు తెలిసి. ఇంట్రాగేటర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పుట్ ఇట్. అక్కడ చేసి అంబటి రాంబాబుని ఎందుకు నాన్న, ఏంటి లాటరీ టికెట్లు వాలంటీర్ వ్యవస్థను వాడుకుని ఒక్కొక్కల పెన్షన్ డబ్బుల్లోంచి ఇంత నొక్కి 5 కోట్ల కుంభకోణం జరిగిందంట కదా, నీ 2023 సత్యన్ పనులు నువ్వు చేసిన నేషాలకు సంగతి ఏంటని చెప్పి ఇప్పుడు విచారిస్తారు. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు పైన 3 పీటీ వారెంట్లు ఉన్నాయి. ఆ 3 పీటీ వారెంట్లు రేస్ చేస్తున్నారని ఖచ్చితంగా స్ట్రాంగ్ న్యూస్ ఉంది. అండ్ ఒకవేళ 3 పీటీ వారెంట్లు వరుసగా ఒకదాంతో ఒకటి వస్తే, ఒకవేళ అలాగే జరిగితే అంబటి రాంబాబుకి ఇప్పటికే 1/4 సెంచరీ అయిపోయింది, 1/2 సెంచరీకి వెళ్ళిపోతాడు.